జై భీమ్. ఈరోజు నామాపూర్ గ్రామంలో నిత్య రాజ్యాంగ పఠనంలో భాగంగా ఆర్టికల్ 158వ రాజ్యాంగం వివరణ గురించి ఆర్టికల్ 202 వార్షిక ఆర్థిక వివరణ క్లాస్ 1 గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరంకు జమా ఖర్చులు అంచనా వేయబడిన రాష్ట్ర ఆదాయ వ్యయ నివేదికను రాష్ట్ర శాసన మండలి యొక్క సభ లేదా సభల సమక్షంలో ఉంచబడినట్లు చూడవలెను. ఈ భాగంలో ఈ వివరణ వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పేర్కొబడును. క్లాస్ 2 సాలుసారి ఆర్థిక నివేదికలో పొందుపరచబడిన ఖర్చుల సంబంధించిన అంచనాలు ఈ క్రింద విధంగా చూపవలెను. రాష్ట్ర సంచిత నిధిపై ఛార్జీ వేయబడుచున్న వ్యయమని ఈ రాజ్యాంగం వివరించిన వ్యయముగా భరించుటకు కావలసిన మొత్తములు మరియు క్లాస్ బి రాష్ట్ర సంచిత నిధి నుండి ఖర్చు పెట్టుబడి ప్రతిపాదించబడిన ఇతర వ్యయమును భరించుటకు కావలసిన మొత్తములు. ఇతర వ్యయము ఖర్చు నుండి రెవెన్యూ ఖాతాపై వ్యయము వేరుపరచవలను. ఈ క్రింది వ్యయములు ప్రతి రాష్ట్ర సంచిత నిధికి ఛార్జీ చేయబడవలను. గవర్నర్ యొక్క వేతన భత్యములు, ఇతర భత్యములు, ఆయన ఆఫీసుకు చెందిన ఇతర వ్యయములు, శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ శాసన పరిషత్తును కలిగి ఉన్న రాష్ట్రంలో విషయంలో ఆ కౌన్సిల్ యొక్క చైర్మన్, డిప్యూటీ చైర్మన్ యొక్క జీతభత్యములు, వడ్డీ, రుణ వియోచన భారములు మరియు రుణ వియోచన భారములతో సహా రాష్ట్రంలో తీర్చవలసిన రుణ భారములు మరియు అప్పులు సేకరించుటకు, రుణాలు చెల్లింపు ఏర్పాటుకు వియోచనము చేయుటకు సంబంధించిన ఇతర వ్యయము, ఏదేని హైకోర్టు జడ్జిల జీతములు భత్యములో కలుగు వ్యయము, ఏదేని కోర్టు యొక్క లేదా మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ యొక్క ఏదేని తీర్పును కానీ డిక్రీని కానీ అవార్డును కానీ అమలుపరచుటకు కావలసిన ఏవైనా పైకములు అట్లు ఛార్జ్ చేయబడినది ఈ రాజ్యాంగంచే కానీ శాసనం ద్వారా కానీ రాష్ట్ర శాసన మండలిచే గాని ప్రకటించబడిన ఏదేని వ్యయం. జై భీమ్. జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్.